హలో ఫ్రెండ్స్. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న యాంకర్ స్రవంతి చొక్కారపు తాజాగా ఓ షాకింగ్ పోస్ట్‌తో తన ఫ్యాన్స్‌ను టెన్షన్‌లో పడేసింది. గ్లామర్ షోతో ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎందుకు హాస్పిటల్ బెడ్‌పై ఉందో తెలుసుకుందాం. స్రవంతి చొక్కారపు పేరు ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోవడానికి కారణం ఆమె టాలెంట్. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్లో యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో హాట్ టాపిక్‌గా మారింది. పుష్ప చిత్ర యూనిట్తో చేసిన ఇంటర్వ్యూ. ఆమె రాయలసీమ యాసకు హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ఫిదా కావడంతో స్రవంతి పాపులారిటీ పీక్స్‌కి వెళ్ళింది. ఆ తర్వాత బిగ్ బాస్, షోస్, గ్లామర్ ఫోటోషూట్స్‌తో మరింత పాపులర్ అయింది. పెళ్లైనా గ్లామర్‌లో తగ్గేదే లేదు. హాట్ ఫోటోషూట్స్‌తో కుర్రకారుకు మైకం తెప్పిస్తూ రోజు రోజుకు ఫాలోవర్లను పెంచుకుంటోంది. తన యాక్టివ్ ప్రెజెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించడంలో స్రవంతి అందరికంటే ప్రత్యేకం. తాజాగా హాస్పిటల్ బెడ్పై ఉన్న ఫోటోలతో పాటు తన ఆరోగ్య సమస్య గురించి స్రవంతి ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. గత 35 నుంచి 40 వరకు రోజులుగా విపరీతమైన బ్లీడింగ్‌తో బాధపడుతున్నా. అప్పటివరకు స్కానింగ్ చేయించుకోలేదు. షెడ్యూల్స్, వర్క్ టెన్షన్ కారణంగా నా హెల్త్‌ను నెగ్లెక్ట్ చేశాను అంటూ ఆమె తన పోస్ట్‌లో తెలిపింది. స్రవంతి అందరికీ చెప్పింది ఒకటే: హెల్త్‌కి ప్రాధాన్యత ఇవ్వండి. వర్క్ ప్రెషర్ కారణంగా హెల్త్‌ను నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది మీ జీవితానికి ముఖ్యమైన మెసేజ్ అని హితవు పలికింది. స్రవంతి పోస్ట్ చూసిన ఫ్యాన్స్ తాము షాక్ అయ్యామని, ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కామెంట్స్‌లో గెట్ వెల్ సూన్ మెసేజెస్ వర్షం కురిపిస్తున్నారు. ఆరోగ్యం అనేది మనకు ఉన్న అతి పెద్ద సంపద. స్రవంతి వంటి సెలబ్రిటీ కూడా ఈ విషయాన్ని గుర్తు చేసింది. మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాలు, స్రవంతి పోస్ట్‌పై మీ స్పందన కామెంట్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం.